హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మేము మొన్న ఎగ్జిబిషన్కి వెళ్ళాము. సో చూడండి ఎలా ఉందో. ఇది హైదరాబాద్లో పెట్టారు. కాశ్మీర్ ఎగ్జిబిషన్ మేళా అనమాట. చూడండి చాలా బాగుంది. లైట్స్తో అండ్ వాటర్తో చాలా బ్యూటిఫుల్గా అరేంజ్ చేశారు. సో చూడండి ఒకసారి మీరే, మీకు తెలిసిపోతుంది ఎలా ఉందో. నాకైతే చాలా చాలా బాగా నచ్చింది. మేమైతే మొత్తం పిల్లల్ని తీసుకొని వెళ్ళినాము. సో చాలా బాగుంది అనమాట, బ్యూటిఫుల్గా. చూడండి ఎంట్రెన్స్ ఇది ఎంట్రెన్స్ అనమాట. మనకు ఎగ్జిబిషన్ ఎంట్రెన్స్ ఇది. చూడండి లైట్స్తో ఫ్లవర్స్తో చాలా బాగా డెకరేట్ చేశారనమాట. చూడండి మా పాపలు ఎలా ఉరుకుతున్నారో, చాలా బాగుంది ఇది. సో ఇదంతా కూడా ఎంట్రెన్స్ అనమాట మనకి. ఇది ఎంట్రెన్స్లో ఇలా లైట్స్ అండ్ ఫ్లవర్స్తో అలా డెకరేట్ చేశారనమాట. సో బ్యూటిఫుల్ డెకర్ అనమాట. ఇది హైదరాబాద్లో ఉంది, ఉప్పల్లో. సో ఇది మెయిన్ ఎంట్రీ అవుతున్నాం మనం ఇక్కడ. చూడండి పైన ఫ్లవర్స్, అసలు చాలా బాగుంది అనమాట, బ్యూటిఫుల్గా. చూడండి చాలా చాలా బాగుంది. ఇది మొత్తం కూడా కాశ్మీర్ లుక్ వచ్చేలాగా డెకర్ చేశారనమాట. సో అందుకే మనకు కొంచెం లైట్గా కాశ్మీర్కి వెళ్ళినట్టే అనిపిస్తుంది. చూస్తున్నారు కదా మీరు, చూడండి మీరు కూడా. అది మొత్తం స్నో లాగా, ట్రీస్ అలా డెకరేట్ చేశారనమాట. చూడండి మేము మా పిల్లలమైతే అసలు చాలా ఫుల్గా ఎంజాయ్ చేసాం. మాకైతే ఫుల్గా నచ్చింది. చూడండి కలర్ కలర్ లైట్స్తో అసలు బ్యూటిఫుల్ అంటే బ్యూటిఫుల్గా ఉండే అది. చూడండి మేమైతే అలా చూసుకుంటూ వెళ్ళిపోతున్నాం లోపలికి. సో చూస్తున్నారుగా, అలా మెల్లిగా స్లోగా అంతా కవర్ చేసుకుంటూ చూసుకుంటూ హ్యాపీగా వెళ్ళిపోతున్నాం. ఇక్కడ చూడండి కొంచెం వాటర్ ఫౌంటైన్ లాగా అలా స్మాల్గా పెట్టారనమాట. యాక్చువల్లీ ఇది కూడా సూపర్గా ఉండే. సో మేము మా పిల్లలం అందరం ఇక్కడ చాలా ఎంజాయ్ చేసాం. ఫొటోస్ అలా పిక్చర్స్ తీసుకొని, వీడియోస్ తీసుకొని అలా చాలా చాలా ఎంజాయ్ చేసామండి ఇక్కడ. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. కాశ్మీర్ థీమ్లో అసలు సూపర్గా సెట్ చేశారు. సో ఇంకా కూడా చేయొచ్చు, ఇంకా చేస్తే ఇంకా సూపర్ హైలైట్గా ఉంటుంది. బట్ ఓకే బాగానే ఉందండి. చూడండి మా పెద్ద పాప అయితే అసలు చూస్తూ అసలు ఎలా ఎంజాయ్ చేస్తుందో. ఫుల్గా వాటర్తో ఆడుకోవడానికి ట్రై చేస్తూ అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తుండే. సో నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది, చాలా బాగుండే. చూడండి అసలు క్రౌడ్ కూడా ఓకే ఫుల్గా లేకపోయినా ఓకే, చాలా నార్మల్గానైనా బాగానే ఉన్నారులేండి. చూడండి ఇక్కడ చూడండి, ఇట్లా డీర్ లాగా, స్నో లాగా, ట్రీస్ అలా పెట్టినారు మొత్తం. చూడండి ఫుల్గా ఇది ఒక హౌసెస్ లాగా అట్లా లైట్స్తోని అలా పెట్టారండి. చూస్తున్నారు కదా, అసలు చూస్తే అది వేరే ఎగ్జైట్ ఉండే. ఇప్పుడు చెప్తుంటే కూడా నాకు అలాగే ఉంది. సో చూడండి ఇలా ఉంది. ఇదంతా మొత్తం కూడా సెట్టే. చూడండి ఇది పెంగ్విన్ అట్లా పెట్టినారనమాట. సో మనకు లుక్ రావాలనేసి ట్రీస్కి అలా స్నో పడినట్టుగా అలా మొత్తం స్నో థీమ్ లాగా సెట్ చేశారు, కాశ్మీర్ లాగా. సో ఇది మేమైతే వెళ్ళి కూడా చాలా రోజులు అయిపోయిందండి. నేను ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను వీడియో, కానీ నేను చాలా రోజులు అయింది మేము వెళ్ళేసి. సో ఓకే, మా పిల్లలు అయితే ఎంజాయ్ చేశారు. వాళ్ళ కోసమే మెయిన్గా కదా వెళ్ళేది మనం బయటికి. సో ఓకే, వాళ్ళైతే ఫుల్గా ఎంజాయ్ చేశారండి. చూడండి మా పిల్లలు ఎలా ఎంజాయ్ చేస్తున్నారు. అసలు చాలా బాగుండే లైట్స్తో అండ్ స్నోతో. సో సూపర్గా అన్ని ఫ్రూట్స్, ఫ్లవర్స్ ఆసమ్ అండి. చూడండి వేరే వాళ్ళైతే కొంచెం పిక్చర్స్ తీసుకుంటున్నారు, ఎవరైనా అంతే కదా. సో పిక్చర్స్, వీడియోస్ అలా తీసుకోవడం అదొక మనకు. చూడండి ఇక్కడ చూడండి ఇలా ఉందో చూడండి. ఇది ఫాక్స్. చూడండి అసలు లైట్స్ కూడా అసలు సెకండ్కి చేంజ్ అవుతుండే. సో ఇది టైగర్, వైట్ టైగర్. సో అన్నీ అలా ఓకే, ఒక్కొక్క దగ్గర ఒక్కొక్కటి సెట్ చేశారు. సో ఓకే నాకైతే నచ్చింది, పర్లేదు బాగానే చేశారు. ఐస్ డాల్స్ అండ్ బియర్స్ అసలు అస్సం. చూడండి మా యాపిల్ అమ్మ అయితే అసలు నిలబడి దిగుతుంది ఫొటోస్ ప్రతి దగ్గర. చాలా బాగుంది. చూడండి ఇవన్నీ టోటల్గా సెటప్ ఏనండి, ఫుల్ ఆఫ్ డెకర్ అనమాట. ఇక్కడ చూడండి ఒక లవ్ షేప్ లాగా అలా పెట్టారు. అందరూ ఫొటోస్, పిక్చర్స్ తీసుకోవడానికి బాగుంటుంది అని చెప్పేసి లవ్ షేప్ లాగా అరేంజ్ చేశారు. మేము కూడా అక్కడ పిక్చర్స్ దిగినాము.
సో అండ్ నెక్స్ట్ చూడండి, ఇది ఒక హట్ లాగా పెట్టారు అంతే. ఇది మా పాప తిరుగుతుంది దాని ముందు, చూడండి కొంచెం. ఇదేమో డ్రెస్సెస్ షోరూమ్ మొత్తం, చూడండి ఎంత బాగుందో. అన్ని డ్రెస్సెస్ షోరూమ్ లాగా అట్లా ఒక దానిలో అరేంజ్ చేశారు, ఎగ్జిబిషన్లోనే పెట్టారనమాట ఒక సెక్షన్ లాగా. సో చూడండి, ఫుడ్ ఐటమ్స్ ఆల్ ఉన్నాయి, మొత్తంగా ఉన్నాయి అన్నమాట. నేను కూడా తీసుకున్నాను డ్రెస్సెస్ అండ్ ఫుడ్ ఐటమ్స్ అన్నీ, అదొకటి ఇదొకటి అసలు అన్నీ కొన్నాంలేండి. చూడండి మా పిల్లలకి ఇక్కడ ఇది తీసుకుంటున్నాం, పాప్కార్న్ అవి. సో చూడండి ఇలా ఉన్నాయి అన్నమాట. కాటన్ క్యాండీ చేసే మిషన్ ఉంది, కాటన్ క్యాండీ ఉంది. సో అన్ని స్టాల్స్ ఉన్నాయి, ఇట్లా గేమ్ స్టాల్స్ అది ఇది. ఈ గేమ్స్ కూడా మేము ఆడాము. సో గేమ్లో కూడా అదొకటి ఇదొకటి ఐటమ్ అయితే మేము చేసుకున్నాము గిఫ్ట్గా. సో చూడండి ఇవన్నీ డాల్ స్టోర్స్ అన్నమాట. మా పిల్లలకైతే అన్నీ కొన్నాము, వాళ్ళు ఏది కావాలంటే అది పట్టుకున్నాము, లేదంటే వాళ్ళు వినరు అస్సలు. సో మేమైతే తీసుకున్నాం, వాళ్ళకి బొమ్మలు తీసుకున్నాము, నాకు కావాల్సిన ఐటమ్స్ తీసుకున్నాను. సో అంతా రౌండ్ వేసాము, ఫుల్గా ఎంజాయ్ చేసాము. ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అవి చూసాము. సో ఫస్ట్ అంతా బాగా అనిపించలేదు, కానీ మళ్ళీ లాస్ట్ వెళ్ళే టైంలో అవన్నీ పర్చేజ్ చేసుకొని వెళ్ళాము. చూడండి అన్ని ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్, డ్రై ఫ్రూట్స్ ఉన్నాయి. సో మేమైతే పర్చేజ్ చేసాము లాస్ట్లో. ఇలాచీ అండ్ మసాలా ప్యాకెట్స్ ఉన్నాయి, ఇవి ఇలా ఉన్నాయి. ఈచ్ ప్యాక్ 20 రూపీస్ పడుతుంది. మేమైతే తీసుకున్నాం. సో ఇక్కడ గేమ్ ఆడడానికి వచ్చినాము. గేమ్ అయితే ఆడాము, మేము ఆడాము గేమ్ ఇద్దరము. సో చూడండి మాకైతే ఇది వచ్చింది ఫస్ట్. ఇట్లా 4 ఐటమ్స్ దాకా వచ్చినాయి, 4 గేమ్స్ ఆడినాము. 4 ఐటమ్స్ దాకా 4-5 ఐటమ్స్ దాకా వచ్చినాయి. సో అన్నీ కవర్ చేయలేదు, నేను ఏదో అట్లా 1-2 తీసాను అంతే. సో అయిపోయినాక పిల్లల్ని తీసుకొని మళ్ళీ మొత్తం ఎగ్జిబిషన్ రౌండ్ వేస్తున్నాము. జెయింట్ వీల్ ఉంది, సో బ్రేక్ డ్యాన్స్, చిన్నపిల్లల ఇవి గేమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. మా పిల్లలు అయితే ఏదైనా అసలు కొంచెం సేపు కంటే ఏది ఎక్కువ ఆడరు, ఏది ఎక్కిపించినా కూడా అసలు వాళ్ళు ఒక 1-2 మినిట్స్లో దిగిపోతారు. సో జెయింట్ వీల్ మాత్రము కొంచెం భయం వేస్తుంది అని చెప్పేసి ఎక్కించలేదు మేమే. సో చిన్న గేమ్స్ అన్నీ కూడా ఎక్కించాము, అవి కూడా అన్నీ కవర్ చేయలేదు, ఏదో ఒక్కటి అట్లా తీసాను నేను వీడియో. ఎందుకంటే ఊకే వీడియో తీసుకుంటూ ఉండలేం కదా, ఏదో అట్లా ఒకటి తీసి మిగతా పిల్లల్ని పట్టుకోవడమే ఇంకా. సో చూడండి వాళ్ళైతే అసలు ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నారు ప్రతిదీ. ఐస్ క్రీమ్ అంటే ఐస్ క్రీమ్ తింటున్నారు, ఏదైనా వాళ్ళకి కావాలంటే ఇక తీసుకొని తింటున్నారు. ఇక మేము కూడా ఏమనలేకపోయినాము. సో సరే చూడండి ఎంజాయ్ చేయండి అనేది వదిలేసాము. సో చూడండి వాళ్ళిద్దరు మా పిల్లలు అయితే ఐస్ క్రీమ్ తింటూ ఎంజాయ్ చేస్తున్నారు ఎగ్జిబిషన్ని. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే అండర్ వాటర్ ఫిష్ ఎగ్జిబిషన్ ఎక్వేరియం ఉంది కదా, అందులోకి వెళ్తున్నాము. ఇక్కడ చూడండి ఇది ఎంట్రన్స్ అన్నమాట ఎక్వేరియంకి. చాలా బాగుందండి, అండర్ వాటర్ ఫిష్ సూపర్గా కనబడుతున్నాయి, చాలా బాగున్నాయి. అందులో లోపల కూడా వేరియస్ టైప్ ఆఫ్ లైట్స్ అన్నీ పెట్టినారు. చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడడానికి. వెరీ రేర్ టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి అందులో. చూడండి మా పిల్లలు కూడా చూస్తున్నారు, నేను కూడా చూసుకుంటూ వెళ్తున్నాను. ఇక్కడ మేము చాలాసేపు అంటే ఇక పిక్చర్స్ వీడియోస్ అన్నీ తీసుకునేదాకా ఉండేసి అన్నీ తీసుకొని నేను కూడా వీడియో కవర్ చేసుకొని వెళ్ళాము మళ్ళీ. సో చూడండి చాలా బాగుంది. సో ఇంతకంటే కూడా చాలా బాగున్నాయి కూడా నేను చూశాను, బట్ ఓకే ఇక్కడ ఫైన్, హైదరాబాద్ ఉప్పల్లో ఓకే అనిపించింది ఇది. నెక్స్ట్ టైం కూడా ఇంకా బాగా పెడతారేమో చూద్దాం. ఇప్పుడైతే చూడండి చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ ఉన్నాయి, చాలా బాగుండే ఫిషెస్ అన్నీ. చూడండి ఎలా ఉన్నాయో, అందరూ కూడా పిక్చర్స్ అవి తీసుకుంటున్నారు, నేను కూడా తీసుకుంటూ వెళ్తున్నాను. సో స్మాల్ ఫిషెస్, బిగ్ ఫిషెస్ అన్నీ కూడా మనకు కనపడుతున్నాయి. చూడండి మా పాప చూడండి అది కొడుతుంది దాన్ని కొడుతూ చూస్తుంది. సో వాళ్ళకి అదొక ఎంజాయ్మెంట్ అనమాట, ఫిషెస్ని చూడడం అలా గ్లాస్ లోపల నుంచి. సో అది ఒక వన్ టైప్ ఆఫ్ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్ అనమాట. చూడండి ఇది లైట్స్ కూడా కలర్గా బాగా చేంజ్ అయ్యేటట్టుగా పెట్టినారు. సో దానివల్ల ఏంటంటే దీనికి లుక్ అనేది వస్తుంటుంది. చూడండి బాగుంది, చాలా బాగుంది. నేనైతే మొత్తం చూశాను. సో నాకు మ్యాక్సిమం ఎంత వీలైతే అంతవరకు కవర్ చేశాను. సో నెక్స్ట్ ఇది మా పిల్లలు ఇది స్లైడ్ జారుతాం అన్నారు, సో అందుకే తీసుకొచ్చాము ఇద్దరిని. సో వాళ్ళైతే ఇక్కడ